శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం 2. శంకర భట్టునకు శ్రీ సిద్ధయోగీంద్ర దర్శనం. నేను అనగా శంకరభట్టు మరత్వమలైనందు కలిగిన వింత అనుభవములను మనసులో మననం చేసుకుంటూ శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యనామాన్ని స్మరిస్తూ ప్రయాణం సాగించి తిని మార్గమధ్యములో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి తిని ఎవరిని ఏమీ యాచించకుండగానే నాకు భోజనము సిద్ధించెడిది. ఇది ఒక అపూర్వ అనుభవము. పాండ్య దేశములోని కదంబవనం చేరేసరికి నా శరీరంలోని బరువు క్రమక్రమంగా తగ్గుతున్నట్లు అనిపించినది. ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగిన శివలింగం ఉన్నది. అచట ఈశ్వర దర్శనం అయిన తర్వాత నా కాళ్ళు బరువెక్కసాగినవి. నేను ఆ శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగితిని. దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించినది. అందు శ్రీ సిద్ధ యోగీంద్ర అనే మహాత్ములు ఉన్నారు. వారి పాద పద్మములకు ప్రణమిల్లిన తరువాత నా శరీరం దూదిపింజ కంటే కూడా తేలికగా అయినది. నేను శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం ఉన్నది, కాని శరీరం యొక్క బరువు దాదాపు శూన్యం అనిపించినది. కరుణాంతరంగులైన ఆ మహాగురువులు ప్రేమతో నా శిరసును నిమిరి శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించినారు.